హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్ గౌడ్ని. ఇండియాలో పోటీ లేని టాప్ బిజినెస్, తక్కువ ఖర్చు అధిక లాభాలు ఇచ్చే బిజినెస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇలాంటి వ్యాపారం ఒకటి ఉందని, ఇది మొదలు పెడితే తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదగవచ్చని చాలా తక్కువ మందికే తెలుసు. పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ఈ వ్యాపారం మొదలుపెట్టి కోట్లలో సంపాదిస్తున్నాడు ఓ వ్యక్తి. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఈ కంపెనీ ప్రారంభిస్తే వ్యాపారవేత్తగా మీకు లాభాల పంట పండడం ఖాయం. ఇదొక్కటేనా? పర్యావరణవేత్తగాను అందరూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతిరోజు వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుంటాయి. కంప్యూటర్లు, ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెద్ద మొత్తంలోనే పేరుకుపోతున్నాయి. వీటిని రీసైకిల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఆదాయం రావడం ఖాయం. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి కంపెనీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మీరు చేయాల్సిన పనల్లా ఈ అవకాశాన్ని అందిపించుకోవడమే. మరి ఈ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. చెత్త బిజినెస్తో కోట్ల ఆదాయం. ప్రస్తుతం భారతదేశంలో ఒక రోజులోనే 26,000 టన్నులకు పైనే ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇందులో దాదాపు సగం రీసైక్లింగ్ చేయకుండానే వదిలేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఏటా సుమారు 20 లక్షల టన్నులు వస్తుంది. ఈ వేస్టేజ్ మొత్తాన్ని సేకరించడమే మీ పని. ఈ విషయంలో మీరు సఫలమైతే ఈ వ్యాపారంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. ఇందుకు రాజస్థాన్కు చెందిన రాజ్ కుమార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఐటీ రంగం కారణంగా పెరిగిపోతున్న ఈ వేస్ట్ రీసైకిల్ కావట్లేదనే ఆవేదనతో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో తాను భాగం కావాలనుకున్నాడు. ఉద్యోగం వదులుకొని మరీ మొదట రాజస్థాన్లోని కుస్తేరాలో ఒక ప్లాంట్, తర్వాత హర్యానాలోని గుర్గాంలో మరో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ నెలకొల్పాడు. ప్రస్తుతం 200కు పైగా కంపెనీలతో టైఅప్ అయ్యి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని దాదాపు 30 కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ప్లాస్టిక్ లేదా ఈ వేస్ట్ రీసైక్లింగ్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కంపెనీలు ఈ వ్యర్థాలను సాధారణంగా రూమ్లో ఉంచి కొన్నాళ్ళయ్యాక చెత్తలో పడేస్తుంటారు. వీటిని కొనుగోలు చేస్తే ఇరువురికి లాభాలు ఉంటాయి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. స్థానికంగా ఉండే ఐటీ, ఆటోమొబైల్, కన్సల్టింగ్, ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సెక్టర్, టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ గుడ్స్ ఇలా తదితర కంపెనీలతో టైఅప్ అయ్యి ముడి సరుకును సేకరించవచ్చు. రుణాలు. ఈ తరహా వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర స్కీమ్ కింద 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఈ డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.